శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్సలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 12th జూలై 2026 నుండి 18th జూలై 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశి వారికి సంపూర్ణమైన గురుదృష్టి ఉందండి. అంతకంటే ఏం కావాలి మీకు? చక్కగా ప్రతి పనిలోనూ ముందంజలో యాక్టివ్గా, తెలివిగా, హుందాగా మీరు ఉంటారు. చాలా బాగుంటారు. ధనం విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు అవన్నీ పడ్డా కూడా ఇబ్బంది పడడానికి కొద్ది చిన్న ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. అలాగే మీ చెల్లెల్ని తమ్ముళ్ళని కలవాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ కూడా మీరు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అలా చేస్తూ ఉంటారు. అలాగే మంచి మంచి ఐడియాలతో ముందంజలో ఉంటుంటారు. ధన ప్రాప్తి కలుగుతూనే ఉంటుంది. చదువు విషయంలో ఆటంకాలే ఉండవండి. తల్లి గారికి బాగుంటుంది. అలాగే రైతుల సోదరులు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా సంతానం విషయంలో పుత్ర సంతానం కలగడానికి ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే కొంతమందికి అబార్షన్ అవ్వడమో లేదా కొంతమందికి ఆపరేషన్ చేసి, అంటే నేను వేరే అనుకోకండి, లేడీస్కి ఆపరేషన్, డాక్టర్స్ అనమాట, ఆపరేషన్స్ చేసి తల్లి బిడ్డని సేఫ్ ఉండడము ఉంటుందండి. వాళ్ళు అంటే జరిగిన ఆపరేషన్ ద్వారా బిడ్డని తీస్తారని తెలుస్తోంది. అదే కొంతమందికి ఏమో సంతానం విషయంలో వాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఈ సంతానానికి, మగ సంతానానికి, అబ్బాయిలకి వాళ్ళకి దెబ్బలు పడిపోవడము, లేకపోతే ఆడుతూ పడిపోవడము, ఇవన్నీ జరుగుతుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా రఘుబుధుల కాంబినేషన్ ఎక్సలెంట్ అండి. అంటే శత్రువుల వలన, రుణాల వలన భయం లేకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. అలాగే ప్రభుత్వ మూలకంగా, ఆరో భావంలో ఉన్న ప్రభుత్వ మూలంగా ధనప్రాప్తి కలుగుతుంది. ఆరో భావంలో రవి, అష్టమాధిపతిగా ఆరో భావంలో ఉన్నాడు కాబట్టి ఈ యోగవంతంగా ఉంటుంది. కానీ ఆరో భావంలో రవి తల్లి వల్ల కానీ, లేదా బండి మించి, అంటే వాహనం మించి కింద పడిపోవడం వల్ల కానీ, లేదా గుమ్ములున్న పశువులు పొడవడం వల్ల కానీ, లేదా దొంగల వలన, ప్రయాణంలో దొంగల వలన ఇబ్బందిగానే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. భార్యాభర్తలు దాంపత్య జీవితం బాగుంటుందండి. గురుచంద్ర కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంది, ఎక్సలెంట్. అంతేకాకుండా మంచి భార్య, మంచి భర్త దొరుకుతారు. అలాగే దాంపత్య జీవితం భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటారంటే సందేహం లేదు. అదే మీ రాశి వారికి ఏంటంటే అత్యంత రాజాకారకుడైన శుక్రుడు అష్టమంలోకి వెళ్ళిపోయాడు. అది మంచిది కాదండి. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ అష్టమంలో ఉండము, పంచమాధిపతి అష్టమంలో ఉండడం వలన ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. దగ్గరికి వచ్చిన ఉద్యోగాలు, ఆడవాళ్ళు కూడా చెప్తున్నారంటే, దగ్గరికి వచ్చిన గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ, ఏదో ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగాలు కానీ, లేకపోతే సినిమా రంగం అవకాశాలు కానీ చేజారిపోతూ ఉంటాయి మనకి. మీ రాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. అదే కష్టపడి పని చేస్తే మీకు బాగా ఉంటుంది. అయినా లాభాలు మాత్రం అధికంగా ఉంటాయి అన్న సందేహం లేదు. సినిమా రంగం ద్వారా కానీ, లేకపోతే మీరు చేస్తున్నటువంటి టెలివిజన్ రంగం వ్యాపారాలు కానీ, ఏ వ్యాపారం చేసినా కూడా వ్యాపారాల ద్వారా బాగా సంపాదించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మరింత ఉధృతంగా డబ్బు సంపాదించుకుంటారు అన్నలో సందేహం లేదు. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు ఉన్నాం. సరేనండి, మీ జాతకాలు ప్రతిసారి చెప్తున్నట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలా చాలా మంచి రిజల్ట్స్ పొందొచ్చండి. నేను చాలామంది చెప్తుంటాను, అందరికీ ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతూనే ఉంటాయి. ఉద్యోగాల గురించి, వివాహాల గురించి, మ్యాచ్ మేకింగ్, అంటే భార్యాభర్తల యొక్క, వధూవరుల యొక్క జాతక పరిశీలన, ఇవన్నీ ఉంటాయి కదండి, చాలా ఉంటాయి కదా. ఇది నేను ఒక్కడనే చూస్తూ ఉంటాను. మన దగ్గర ఎవరు ఉండరు చెప్పడానికి. అంటే వేరే వాళ్ళు నమ్మద్దు. అంటే నా ఆది అస్ట్రాలజీ పెట్టి కొంతమంది కూడా ఉన్నారు. అవన్నీ నమ్మవలసిన అవసరం లేదు. నేనే ఆది అస్ట్రాలజీనే ఉంటాను. నేను ఏ అంటే తెలుసు కదా మీకు. అదొకటండి. తర్వాత వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మన పేరును బట్టి ఏ దిక్కుని మనం ఉంటే, అంటే ఈస్ట్ సైడ్ ఫేసింగా, వెస్ట్ సైడ్, లేకపోతే నార్త్, సౌత్ అంటాం కదా, ఆ ఫేసింగ్లో ఏది కలిసి వస్తుంది మనకి అనేది కూడా చెప్పచ్చు. మీరు తెలుసుకోవాలంటే మనం ఫోన్ చేయించండి. అలాగే మనం వాస్తు రీత్యా కూడా నేను చెప్తాను, నాకు కూడా అనుభవం ఉంది. అంతేకాకుండా మీరు మీ అంటే జాతకాలు కానీ, వాస్తులు కానీ తెలుసుకోవాలనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేస్తే సరిపోతుందండి. లేదా మీరు మెసేజ్లు పెట్టండి, నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతా, పర్సనల్గా మాట్లాడతా. ఇప్పుడు 12 రాశుల వారు
అంటే మేషం నుంచి మీనం వరకు కూడా ఈ రాసుల వారందరూ కూడా ఆచరించదగ్గ పరిహారాలు ఏమున్నాయి? చాలా సింపుల్గా ఉన్న పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటంటే 14వ తారీఖుని అమావాస్య వస్తుందండి. ఎవరైతే 14వ తారీఖున అమావాస్య వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి హోమం చేస్తూ ఉంటారు, ఆంజనేయ స్వామి గుళ్ళలో, అయితే అమ్మవారి గుళ్ళల్లో కూడా చేస్తూ ఉంటారు, చండీ హోమం చేస్తూ ఉంటారు. ఇట్లా మంచి మంచి హోమాలు జరుగుతుంటాయండి అమావాస్య పూట. ఆ అమావాస్య పూట నాడు చేసే హోమాలు చాలా పవర్ ఉంటుందని చెప్పి మనం అంటాం. సో అది కరెక్ట్. సారీ. కాబట్టి ఈ హోమాలు చేయించుకోవడం అనేది చాలా పవర్ఫుల్ అండి. అంతేకాకుండా ఈ అమావాస్య పూట కూడా పితృతర్పణాలను ఇస్తూ ఉంటాం. పితృదేవతల యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఉండాలి. వాళ్ళ ఆశీస్సులు ఉంటే మన సంతానం బాగా డెవలప్ అవుతారు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతూ ఉంటుంది, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, సంపదలు లేని వాళ్ళకి సంపదలు వస్తాయి, స్థిర నివాసం గృహాలు లేని వాళ్ళకి గృహాలు వస్తాయి. అంటే పెద్దల యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలి. ఫస్ట్ వాళ్ళ ఆశీస్సులే ఉండాలి. లేకపోతే ఏడుస్తూ సంతానము లేదా బాధపడుతూ ఉండడము ఇవన్నీ జరుగుతుంటాయి. సరే, అది పక్క పెడదామండి. 15వ తారీఖు నుంచి ఆషాఢ మాసం వస్తుంది. ఈ ఆషాఢం అనేది ఆ రోజు కూడా మంచి మంచి కార్యక్రమాలు ఏది చేసేలా కూడా పరమ పవిత్రంగానే ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాని పుణ్యకాలం అని 17వ తారీఖు శుక్రవారం కూడా వస్తుందండి. దక్షిణ పుణ్యకాలం అంటే ఏంటి అంటే, సూర్య భగవానుడు 16వ తారీఖు వరకు కూడా ఉత్తరాయణం వరకు ప్రయాణిస్తాడు. తన గుర్రాలని ఉత్తరాయణం వరకు ప్రయాణించడం చేస్తుంటాడు. 17వ తారీఖు నుంచి ఆ రథము దక్షిణం వైపు మరలుతుంది, దక్షిణ ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే, సూర్య భగవానుడు మకర రాశి నుండి మిథున రాశి వరకు ప్రయాణం చేస్తూ ఉంటాడు కదా 6 నెలలు. ఆ 6 నెలలనే ఉత్తరాయణం అంటాము. అలాగే కర్కాటక రాశి నుంచి మళ్ళీ మకర రాశి వరకు అంటే ధనుసు రాశి వరకు ఆయన దక్షిణాయన పుణ్యకాలం అంటాం, దక్షిణాయన వైపు ప్రయాణం చేస్తుంటారు. ఈ 17వ తారీఖున చేసే పుణ్యం చాలా, అంటే పుణ్యకాలం అంటాం. ఈరోజు చేసే దానాలు, జపాలు, స్నానాలు, ఇలా అనేక రకాలైనటువంటి మంచి మంచి పనులు చేయడం వలన చాలా చాలా మనకి విజయం కలుగుతుందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. సో 17వ తారీఖు నాడు ఇది చాలా పవర్ఫుల్ అండి. విష్ణువుని ఆరాధించాలి. అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన చాలా ఉన్నతంగా రాణిస్తారు. ముఖ్యంగా అమ్మవారి యొక్క ప్రభావం ఉంటుందండి. అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడం వలన, అమ్మవారి యొక్క అంటే లలితా సహస్రనామాలు అంటాం, మీకు తెలిసే ఉంటుంది. అలా చేసుకోవడం వలన 108 నామాలు ఉంటాయి కదా, ఆ లలిత సహస్రనామం చదవడం వలన ఇంటిలో ఉన్నటువంటి, గృహంలో ఉన్నటువంటి పీడ తొలుగుతుందండి. అంతేకాకుండా ఈ పుత్రుల్లో కొంతమంది బాలారిష్టాలు అడుగుతారు, అరిష్టాలు అవన్నీ తొలగి దృష్టి దోషాలు కూడా పోతాయని చెప్పి మనకి తెలుసుకున్నాము. అది కరెక్ట్. లలితా శాస్త్రం చేసేవారికి, ఆంజనేయ స్వామి వారికి చేసేవారికి కూడా, ఆంజనేయ స్వామి అంటే మీకు తెలుసు, ఆంజనేయ స్వామి వారికి పూజించడం, అవి చేసేవారికి కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. బ్రహ్మాండ ఫలితాలు కలుగుతాయి.